అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. చాలా ఈజీగా ఉంటుంది. మెథడ్ కూడా చాలా సింపుల్ మెథడ్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్ వేలో చేసేయచ్చు అనమాట. అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి. జ్యూసీగా పిల్లలు తినడానికి ఇష్టపడతారు. మనకి స్నాక్ రెసిపీ వచ్చేసి ఒక 10 నుంచి 15 రోజులైతే నిలవ ఉంటుందన్నమాట. మరీ ఎక్కువ రోజులైతే టేస్ట్ అనేది మారిపోతుంది. ఇక చూసే ప్రొసీజర్ అయితే చూసేద్దాము. ముందుగా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ నేను గోధుమ పిండి 1 కప్ అయితే తీసుకున్నానండి. మైదా యూజ్ చేయట్లేదు, గోధుమ పిండితోనే చేస్తున్నాను. 1 కప్పు గోధుమ పిండికి కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తము బాగా పిండిలో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఉండలు లేకుండా కలుపుకోండి. ఇప్పుడు తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటా మనము చపాతీ పిండిలాగా మెత్తగా బాగా మిక్స్ చేసుకొని ముద్దలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ నుంచి అరగంట వరకు అయితే పిండిని నానబెట్టుకోండి. ఈ లోపు అయితే ఒక స్పూన్ వచ్చేసి గోధుమ పిండి తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోండి. ఆయిల్ కొద్దిగా సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకొని పేస్ట్ లాగా ఈ విధంగా చేసి ఒక పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకైతే పిండి బాగా నానిపోతుంది కదా. ఈ నానిన పిండిని కొద్దిగా ఆయిల్ వేసుకొని మద్దన బాగా చేసుకోండి. పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదండి. మరీ టైట్గా ఉంటే మనకి ఈ స్నాక్ ఐటెం గట్టిగా వస్తుంది. లూజ్గా ఉండాలి. బాగా లూజ్గా ఉంటే ఎక్కువ ఆయిల్ అనేది పీల్చేస్తుంది అనమాట. సో దాని కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ బాగా మర్దన చేసుకుంటే మనకి స్మూత్గా వస్తాయి. ఈ విధంగా నేను ఒక 10 మినిట్స్ అయితే బాగా రబ్ చేశానండి. ఇప్పుడు దీన్ని చిన్న ఉండలుగా చేసుకొని మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. నేను 1 కప్పుకి నాకు అయితే 5 చపాతీలు అయితే వచ్చినాయండి, కొద్దిగా పెద్ద సైజువి. ఈ విధంగా చపాతీలాగా ఒత్తుకోండి. చాలా ఈజీ ప్రొసీజర్ అండి. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. హాఫ్ అన్ అవర్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. చూడండి, ఈ సైజులో ఈ మందానైతే మనకి సరిపోతుందండి. ఈ విధంగా మొత్తము చపాతీలు మనము చేసి ప్లేట్లో అయితే వేసుకోవాలి. ఈ విధంగా అన్ని చపాతీలు చేసి పెట్టుకున్నానండి. 5 చపాతీలు అయితే వచ్చినాయి. ఇక్కడ మనకి ఒక్కొక్కటిగా తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి పల్చగా రుద్దుకోవాలి. మరీ తిక్కుగా ఏమీ అవసరం లేదు. ఇది మనకి గమ్ లాగా పనిచేస్తుంది అనమాట. బాగా అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. మిడిల్లో ఆయిల్ అప్లై చేస్తున్నాం కాబట్టి మనకి చేసిన స్నాక్ అనేది టేస్ట్ కూడా వస్తుంది. ఇక మిగిలిపోయింది మొత్తం పైన రాసేసుకోండి. అలా మొత్తం 5 చపాతీల్ని ఒకదాని మీద ఒకటి వేసి అంటించుకోండి. ఈ విధంగా మొత్తం స్టిక్ అయిపోయిన తర్వాత ఒకటే రోల్ లాగా చేసేసుకోండి. మొత్తం ఒకటే రోల్ లాగా చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ చపాతీలాగా పెద్దగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా ఒత్తకూడదండి. పల్చగా వస్తే సాఫ్ట్గా ఉండవు, కరకర చెక్కల్లాగా వస్తాయి అన్నమాట. అందుకని మరీ పల్చగా కాదు, మరీ థిక్గా మందంగా కాదు. మందంగా చేసినా కానీ మన లోపల మనకి లేయర్స్ అనేవి ఎక్కువ బాయిల్ అవ్వవు. సో మీడియం సైజులో థిక్గా కాకుండా పల్చగా కాకుండా చేసుకోవాలండి. మధ్య మధ్యలో పిండి యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పెద్ద సైజులో చేసుకొని దీన్ని మనము పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. పీసెస్ అనేవి మన షేప్ ఇష్టం వచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి. నేను ఇక్కడ నార్మల్గా స్క్వేర్ షేపే కట్ చేస్తున్నాను. డిఫరెంట్ షేప్స్ కూడా చేసుకోవచ్చు అండి. పిల్లలకి ఇష్టమైన షేప్లో కావాలంటే ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్నవి మనము ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇవన్నీ ప్లేట్లో అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక తడి బట్ట కానీ ఒక మూత కానీ పెట్టేసుకోండి. ఎందుకంటే ఎండిపోతే మనకి పొంగవన్నమాట ఆయిల్లో వేసినప్పుడు. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఒక్కొక్కటి సపరేట్గా వేసుకోండి. నిండుగా వేసేసామంటే ఒకదానిపైకి ఒకటి వచ్చేసి మనకి ఈ స్నాక్ ఐటమ్ అనేది పొంగదండి. చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి వేసుకుంటూ ఆయిల్ అనేది ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హీట్ అయిన తర్వాత కొద్దిగా తగ్గించుకుంటూ
ఫ్రై చేసుకున్నామంటే ఇట్లా ప్రతిదీ మనకి పొంగుతుంది. చూసారు కదా నాకైతే ఎంత మంచిగా పొంగినాయో, చూస్తుంటేనే చాలా బాగుంది. ఇలాగే మిగిలినవన్నీ ఫ్రై చేసుకోండి. నిదానంగా సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే మనకు మాడిపోతాయి కానీ లోపల అనేది ఉడకదనమాట. మరీ ఎక్కువగా వేసేసుకోవద్దు. కొద్దిగా మాత్రమే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకి అన్నీ చక్కగా పొంగుతాయి, ఒకే కలర్లో వస్తాయన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మిగతావి కూడా అన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఇంకో బాండీ పెట్టుకొని 1 కప్పు షుగర్ వేసుకొని 1 గ్లాస్ వాటర్ 2 ఈక్వల్ క్వాంటిటీస్లో వేసుకొని మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని పాకంలాగా రెడీ చేసుకోవాలండి. మరీ థిక్ పాకం ఏమీ అవసరం లేదు. ఈ విధంగా బబుల్స్ వచ్చినప్పుడు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. తీగ పాకం అయితే అవసరం లేదు. మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. ఇలా పాకం రెడీ అయిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఈ స్నాక్ ఐటమ్ని దీంట్లో వేసుకొని బాగా తిప్పేసుకోండి. ఒక 5 నిమిషాలు మాత్రం ఈ విధంగా తిప్పుకుంటే మొత్తం జ్యూస్ అంతా ఇవి లాగేసుకుంటాయి. అప్పుడు ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకుంటే మనకి స్నాక్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది అనమాట. చూసారు కదా ఎంత జ్యూసీగా ఉంటుందంటే అంత టేస్ట్ఫుల్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్లో అయితే తెలియచేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే ఛానల్ని కూడా ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మరిన్ని వెరైటీ రెసిపీస్ అయితే ఉన్నాయి. ప్లీజ్ అవి కూడా చూసేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ అయితే డిస్క్రిప్షన్లో రాసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.